నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 299 మంది లబ్ధిదారులకు 14,95,00,000 విలువ చేసే ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామాలు తాండాలని తేడా లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, లబ్ధిదారుల ఆనందమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని దశల వారీగా అమలు చేస్తూ సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సమయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మేరు డిఆర్ఓ గీత, డి రాజలక్ష్మి, ఆయా మండల ఏఈలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషమైంది. మా సోనియమ్మ గారు, రేవంత్ రెడ్డి గారు, మా భూపతి రెడ్డి గారు, మా విలేజ్ పడకలు, మా మండలం కమిటీ, మాకు మా సర్పంచ్ గారు, మా పెద్దలంతా మాకు నివాసం చేయడానికి ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. మేము 10 సంవత్సరాల మస్తు మోసపోయినాము. మాకు ఈ దేవుళ్ళు దొరుకుతారో లేదో అని అనుకున్నాము. కానీ మాకు కావాల్సిన దేవుళ్ళు దొరికిండ్రు. మాకు ఇల్లు వచ్చినాయి. మేము చాలా సంతోషిస్తున్నాము. అందరికీ కూడా తెలుసు, మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో కళలు చూపించింది. మరి ఇందిరమ్మ ఇల్లు చిన్న ఉంటాయి, అప్పుడు అదే గుడిసెలా చిన్న ఒక రూమ్ ఇచ్చిండ్రు. మరి మీరు అల్లుడేస్తే ఎక్కడ ఉంటారు, లేకుంటే బిడ్డ కూడలేస్తే ఎక్కడ ఉంటారు, మరి ఎద్దు బర్రె దుడ్డే ఉంటే ఎక్కడ ఉంటారు అని చెప్పి అప్పుడు హేళనగా మాట్లాడడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు. మరి 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ ఒక్క ఊళ్ళన్నా ఎక్కడన్నా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతా ఉన్నాయమ్మా. ఇవాళ మీరందరి సహకారంతో, ఆశీస్సులతో ఇవాళ మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవాళ చూడండి, ప్రతి విలేజ్ లో, ప్రతి తాండాలో మనకి ఇందిరమ్మ ఇల్లు కనబడతా ఉన్నాయి. 400 SFT నుండి 600 SFT వరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి కట్టుకునే వాళ్ళకే ఇస్తారు. ఇది గట్టిగా జాగుంటే సరిపోదు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకు 400 గజాల్లో కూడా 400 SFT లోపల అంటే రూపాయలు ఇస్తారు. ఇంకా మీరు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అవసరం ఉంటే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మరి 1 లక్షలో 2 లక్షలో మేము వేసుకొని కట్టుకుంటామంటే 600 చదరపు అడుగుల వరకు 600 SFT వరకు మీరు కట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్లు వస్తున్నాయి దాంట్లో. నేను చాలా ఇల్లు చూసాము. ఇప్పుడు మంచిగా మార్బల్ వేసుకొని మరి మంచి టేకాటతో విండోలు పెట్టుకొని, దర్వాజాలు పెట్టుకొని మేము గృహప్రవేశాలు కూడా చేసినాం. మేమే పట్టాలు తీసుకుపోయి, బియ్యం తీసుకుపోయి ఆడబిడ్డ లాగా మరి మరి చంద్రగా గృహప్రవేశం చేస్తే ఎవరు చేస్తారు? మేనమామ చేస్తారు. బట్టలు మేమే తీసుకొని పోయి గృహప్రవేశాలు చేసినటువంటి సందర్భం. కాబట్టి అది ఇదొక చరిత్ర. ఇది ఇవాళ ఏకకాలంలో మొన్న తెలంగాణ వ్యాప్తంగా 1 లక్ష ఇండ్లు ఒకటే రోజు గృహప్రవేశాలు జరిగింది. మన దగ్గర కూడా జరిగినాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎవరైతే కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇల్లు మీరు చూడండి. ఎక్కడ కూడా మా మధ్యవర్తులు లేరు, ఎక్కడ కూడా పైరవీలు లేవు. మరి వాళ్ళందరూ కూడా ఇంకా డబ్బులు లేని, స్తోమత లేని వాళ్ళందరూ కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా, డాక్రా మహిళా సంఘాల ద్వారా 2 లక్షల రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే వడ్డీ కాదు, జాబ్ ఉంటేనే కాదు. ఇప్పుడు మనం సామాన్ తెచ్చుకోవాలా, ఇసుక తెచ్చుకోవాలా, సలహా తెచ్చుకోవాలా, మేస్త్రికి 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే పని మొదలు పెట్టాడు. మరి మనం చురి చేయాలంటేనే 1,50,000 అవుతాయి. అవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా డాక్టర్ బుక్ లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మొదలైతే మీరు చాలు చేయండి, తర్వాత మొదటి వీటితో వచ్చిన తర్వాత కట్టుకుందరు అని చెప్పి అట్లా కూడా చేయడం జరిగింది.